టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ మధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు వరుస ఫ్లాప్స్ చవి చూస్తున్నాయి. రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన మిస్టర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఒకప్పుడు శ్రీను వైట్లతో కలిసి పనిచేసిన కోన వెంకట్ ఈ విషయంపై స్పందించాడు. శ్రీను వైట్ల ఫెయిల్యూర్ కు కోన వెంకట్ ఎంజాయ్ చేస్తున్నాడు అని వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు వెంకట్. ఆయన మాట్లాడుతూ, నేను మరొకరి ఫెయిల్యూర్స్ చూసి ఎంజాయ్ చేసేవాడిని కాదని ఆయన తెలిపాడు. వీరిద్దరూ ఇది వరకు కొన్ని సినిమాలకు కలిసి పనిచేశారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమాకు వీరి మధ్య గొడవ వచ్చి ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్ చెప్పడంతో మళ్లీ కలిసి బ్రూస్లీ సినిమాకు పనిచేసిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. తాజాగా శ్రీను వైట్లకు వరుస ఫెయిల్యూర్స్ రావడంతో కోన వెంకట్ ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దానికి కోన వెంకట్ సమాధానం ఇస్తూ, నేను ఎదుటి వారి ఫెయిల్యూర్స్ చూసి సంతోషపడను అని అన్నారు. అంతేకాదు, నా సినిమాకు కూడా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాప్స్ వచ్చాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీలో చాలా కామన్ అని ఆయన అన్నారు. శ్రీను వైట్లతో ఇప్పటికీ నాకు పర్సనల్ గా మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పారు. మొత్తానికి కోన వెంకట్ తో గొడవ పడినప్పటి నుంచి పరాజయాలను చవిచూస్తున్న శ్రీను వైట్ల మళ్లీ అతడితో విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేస్తాడేమో చూడాలి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.